ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ అండి. చిక్కుడుగాయలో చాలా గింజలు ఉన్నాయి. నాకు గింజలు బాగుంటే కర్రీ బాగుంటుంది టేస్ట్. ఇందులో 3 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకున్నాను. 3 మీడియం సైజ్ పొటాటోస్, 1 ఆనియన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచేస్తాను, పచ్చిమిరపకాయల పేస్ట్, కొద్దిగా నూనె అవసరం. ప్యాన్ రెడీగా పెట్టేశాను, నేను ఆయిల్ వేసాను. జీలకర్ర, జస్ట్ 2 మిరపకాయలు వేస్తున్నాను. నేను జస్ట్ వేసినా పర్వాలేదు, వేసుకున్నా పర్వాలేదు, నేనైతే వేసుకుంటున్నాను. ఆనియన్ వెంటనే ఆయిల్, కొద్దిగా కరివేపాకు, ఇది కూడా వేసేస్తాను. చిక్కుడుగాయ కూడా అన్నీ ఒకటేసారి మగ్గిస్తాను అన్నమాట. అంటే ఆనియన్ అవుతుంది, ఆలు అవుతుంది, చిక్కుడుగాయ అన్నీ ఒకటేసారి ఆయిల్లో పచ్చి వాసన అయ్యే వరకు చిక్కుడుగాయ ఆయిల్లో ఉడికించుకోవాలి. మేము 15 మినిట్స్లో అవుతుందండి. పసుపు తొందరగా మగ్గుతుంది కదా. ఇప్పుడు ఇది మగ్గేంతలోపు నేను పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ, అంటే వెల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నువ్వులు వేసి పేస్ట్ చేసుకొని రెడీ చేసుకుంటాను. మీ దగ్గర మెంతం కూర ఉంటే ఇప్పుడు ఉల్లిగడ్డలతో పాటు మెంతం కూర కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది మగ్గాలండి, నేను పేస్ట్ చేసుకొని చూపిస్తాను. చూడండి, మనము క్లియర్గా చూపిస్తాను. ఈ పేస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు, అల్లము, కొద్దిగా నువ్వులండి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసినప్పుడు. చూడండి, ఇప్పుడు దీన్ని మనం అందులో వేసేద్దాము. ఇది వేస్తే ఇప్పుడు నేను మిర్చి వేయనండి, కారం అసలు వేయను. ఇది కూడా ఆయిల్లో మగ్గాలి మనకి. మీకు ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత కారం సరిపోతుందో అంత వేసుకోండి. నాకైతే మొత్తం పడుతుంది. కారం వేయబడలేదండి, ఇలాగే ఉంటుంది కర్రీ. కారం వేసి కూడా వండుకోవచ్చు మీరు. నేను ఇప్పుడు ఇందులో టమాటో కూడా యాడ్ చేస్తాను, ఒక్కటే టమాటో యాడ్ చేస్తాను, ఎందుకంటే జస్ట్ కలుపుకోవడానికి ఉండేటట్టు. టమాటా వేయకున్నా పర్వాలేదు, వేస్తే ఒకటి వేసుకోండి. ఈ కర్రీలో గ్రీనే ఉండాలి ఈ కర్రీ. ఇలా ఓకేనా. కొద్దిగా నువ్వులు ఎందుకు బరకగా వేసానంటే టేస్ట్ బాగుంటుందని వేసాను. చూడండి, ఒకటే టమాటో వేసాను నేను. ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే ఒక చిన్న ½ గ్లాస్ వాటర్ వేసుకోండి. చిన్న గ్లాస్, టీ గ్లాస్ ఉంటుందో చిన్నది, దాంతో ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకోండి అంతే. ఇంకా వాటర్ వేయద్దండి ఎక్కువ. కొంచెం వాటర్ వేస్తున్నాను అండి, చాలండి. మొత్తం కూడా వేయలేదు, కొన్ని వేసాను. ఇంకా నా స్టీల్ కుక్కర్ కదండి, ఇంకోటి అడగంటిపోతుంది నాకు, అందుకని. అంతే అండి, చూడండి ఎలా మగ్గుతుంది. మగ్గాలండి. మీరు ఫైనలీ అయినప్పుడు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి గ్రేట్ చేసేసుకోండి. లేని వాళ్ళు ఎండిన కొబ్బరి, ధనియాల పొడి వేస్తే సరిపోతుందండి. ఇంకేం వేయబడలేదండి. ఫ్రెష్ కొత్తిమీర ఉంటే వేసుకోండి. జస్ట్ మూత పెట్టి మగ్గిస్తున్నాను నేను. 15 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. మీరు చూడండి, ఈ కర్రీలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను చిక్కుడుగాయని చాలా సన్నగా కోసుకున్నాను, ఆలుగడ్డని పెద్దగా కోసుకున్నాను. సో కర్రీ అయితే రెడీ అయిందండి. దీంట్లో మనం కొబ్బరి పొడి, మీకు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. నేను డ్రై కోకోనట్ వేస్తున్నాను. ఎండిన కొబ్బరి వేసానండి, కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తాను. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. మీకు కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసాను కొద్దిగా.
అంతే అండి, కర్రీ రెడీ. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ వేయలేదు కదా, ఇలా ఉంటుంది. దీంతో పాటు మీరు టమాటో రసం కానీ, పచ్చిపులుసు కానీ, పప్పుచారు కానీ ఏదైనా ఒక రసం చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు వైట్ రైస్లో వేసుకొని కలుపుకొని తిన్నారనుకోండి, టేస్ట్ పచ్చిమిరపకాయల ఫ్లేవర్ ఉంటుంది కదా, సూపర్గా ఉంటుంది. చపాతీతో కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో, మీకు 100% నచ్చుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.